ఇప్పుడు రాబోయే టీం వస్తారు, కొట్టుకుంటారు, స్కిట్ కొడతారు. అసలు ఎందుకు వస్తారు, ఏం కొట్టుకుంటారు, ఏం స్కిట్ కొడతారు, ఎలా కొడతారు మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు నా నాశనం చేసినట్టుగా? అది కాదు, మా వాళ్ళు ఇచ్చిన కట్నం పైసలతో మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టిస్తారు కదా సార్. 2000 ఇచ్చిరు సార్ వాళ్ళమ్మ. ఆ 2,000 ఇంత పెద్ద ఇల్లు కట్టినామా మేము. 2000 ఎన్ని ఇటుకలు వస్తాయో తెలుసా? ఆ ఇటుకలు తీసుకొని నేను ఎత్తి వాళ్ళ కొట్టి తెలుసా? మరి ఇల్లు కట్టడానికి పైసలు ఆడింది కాడ? మా అక్కని అడిగితే 15 లక్షలు ఇచ్చింది. అంత పెద్ద ఇల్లు కట్టుకున్నా సార్. సగమే కట్టినావు, మొత్తం ఎప్పుడు కడతావు? మా అక్క ఏమన్నా అడుక్కు తినాడు అనుకుంటున్నా? తమ్ముని కోసం ప్రాణం ఇస్తుంది సార్. అడగంగానే చిటికెల పైసలు ఇస్తుంది మా అక్క. హలో హలో అక్క, తమ్ముడు, నువ్వు ఇచ్చిన పైసలతోటి మంచి ఇల్లు కడుతున్నానే. అవునా? కంగ్రాచులేషన్స్. కాకపోతే ఒక చిన్న సమస్య వచ్చింది. ఏమైందిరా? అంటే ఒక 10 లక్షలు తక్కువ పడ్డాయి. అవి ఇచ్చినావు అనుకో మంచి ఇల్లు కట్టుకుంటా అక్క. నీకంటే ఎక్కువనా? సరే వేసినాను చూడు 10 లక్షలు. చూసినావా? 10 లక్షలు పడ్డాయి. మేము ఇప్పుడు చిట్కల ఇల్లు కడతాం, చూస్తారా మేడం? చూసిరా మేడం? ఏమండి, మనం గృహ ప్రవేశం చేసుకుందాం. గృహ ప్రవేశం మనం చేసుకున్నాడు కాదు, మా అక్క కట్టించింది ఇల్లు. ఫస్ట్ మా అక్కని పిలిచి మంచిగా రిబ్బన్ కటింగ్ చేపించి గృహ ప్రవేశం చేసుకోవాలి. అంతే కదా మేడం? అంతే. పిలుచుకోండి మీ అక్కని. మంచిగా నవ్వుకుంటే చెప్పు. పిలుచుకోండి మీ అక్కని. మా అక్కని పిలుచుకొని వస్తా మేడం. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇది నా బెల్లం, సారీ బెల్లం ఆటకాలు. అది నా తల్లి అమ్మ, వీడి నా కొడుకు. ఒక్కడికి పోలికోలేదు కదరా బాబు. అంటే అది ఇవన్నీ కాదు, ఫస్ట్ ఇల్లు కడుతున్నావా లేదా అది చెప్పు నాకు. అరే మొన్న దీనికి 10 లక్షలు ఇచ్చిన ఇల్లు కడదామని చెప్పేసి అచ్చ నెల ఇల్లు చాలు చేసుడే. ఏమే ఆ 10 లక్షలు తీసుకురాప్పు. ఎక్కడా? అది అదే అక్కడ పెట్టారు కదా. అది మీ అమ్మ బతి మారిపోయాక దీనికి. బావా, అక్క, అత్తమ్మ, నీకు ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నా. మళ్ళీ ఎవరి జీవితం నాశనం చేస్తున్నావు? పెళ్లి కాదు, నేను పెద్ద ఇల్లు కట్టుకున్నా. మీ లెక్కలు ఇల్లు లేకుండా లేను నేను. ఆహా, ఇల్లంట నువ్వు చెడ్డీలు వేసుకున్న వయసులో వాడు వెరిగిండు, ఇప్పుడు ఇల్లు కట్టిండు. అందరి ముందు పరుగు పోయిందిగా. చెప్పు వాళ్ళకు కూడా. నువ్వు పక్కా రావాలి, సరేనా? అసలు మా అక్క లేకపోతే ఈ రోజు నేను ఇల్లే కట్టుకోపోతున్నా మేడం. మీకు తెలుసు కదా? తెలుసు. మీ అక్క లేకపోతే ఇల్లు ఎట్లా కట్టుకోపోతుంది? అంటే మా అక్క పైసలతోనే కట్టుకున్నా. మొన్న మీరు 10 లక్షలు ఇచ్చి దాచిపెట్టమన్నారు కదా, మా తమ్ముడు అడిగిండి ఇచ్చేసిన. సిగ్గుశరం లేదా అనే? నా కొడుకు 10 లక్షలు సంపాదిస్తే నీ తమ్ముడికి ఇస్తావా? సిగ్గుందా? శరం ఉందా? ఆగవే. ఇవన్నీ కాదు, ఇంకా మా అక్క ఎంత మంచిదంటే తమ్ముడు నా మంగళసూత్రం తాకట్టు పెట్టి 5 లక్షలు ఇస్తా అన్నది. పరాయి సొమ్ము వద్దని చెప్పినా. అరే సిగ్గు లేనోడా, అది నేను చెప్పించిన బంగారము దౌడపంటే అది నా మొగుడు నా కోసం మంగళసూత్రం చేస్తే దాని పెళ్ళానికి లేదని నేను ఉత్తు తాడేసుకుని వచ్చిన. బావా, ఈ లొల్లి గిల్లిది అంతొద్దు. అరే అల్లుడు, నువ్వు ఇంటికి రా. అత్త, నువ్వు ఇంటికి రా. నువ్వు కూడా రా అత్త, మంచిగా రా, సరేనా? వాడు సిగ్గు శరం లేకుండా నీకు పిలువని కూడా పిలవలేరా. నీకే గనుక రోషం ఉంటే నువ్వే గనుక మొగన్ అయితే వాని ఇంటికి రానే రాకు. నేను పోయి చూసేస్తావు. చిన్న కథ కదిరిద్యా. ఆటోని వీళ్ళు ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచదిగే నాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. నమస్తే. నమస్తే. నేను ఆటో నడుపుకుంటున్నా. సరే, ఒక మంచి పాటలు విందాం ఆటోలా. ఏం కాదా? వస్తావా? ఎటు పోవాలి? బేగంపేట్. రే, పంజాగుట్ట నుంచే వస్తుంది దా. అవునా? అప్ప నడు. సంత జరగరాదు, నడుపుకోరు. మంచిగా. అయ్యా ఇంకా దా, పక్కన కూర్చో. భయ్యా ఒక మంచి పాట పెట్టు. పాటలా? లగావు.
నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన ఏం లవ్ ఫెయిల్యూర్ ఉన్నావురా నా పిల్లం పేరు కూడా అనితని అందుకే పెట్టినారా ఎర్రి పుష్పం గర్ల్ ఫ్రెండ్ అందుకే ఏడుస్తుంది వెనకాల. వచ్చిందా వచ్చింది పోర్రి ఇక్కడ గిరాకీ అయిపోయింది వేరే దగ్గర వేసి వస్తా ఇగో అక్కోళ్ళు వస్తారు మంచిగా చూసుకోవాలి ఎందుకంటే ఇల్లు కట్టించింది వాళ్ళే. అబ్బా ఎంత మంచి ఇల్లు మందు సొమ్ము కదా పిన్ని పిన్ని రండి రండి బాగున్నారా? మంచిగానే ఉన్నాం. పోయి నీళ్ళు తీసుకురాపో కాళ్ళు కడుగుదాం. చిక్కుచరం అనిపిస్తలేదారా? ఎందుకు? ఏం లేదు కాళ్ళకి నిలువై. ఓ అల్లుడు 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 ఏమైంది బావా? ఇడా ఇంటికి అల్లుడు వచ్చిండు మర్యాద వేయాలని తెలియదా? ఆ చైర్లు తీసుకురాపో. అది మర్యాద అంటే జరుగుమావా దరిద్రుడా. పొద్దున్న నుంచి పని చేసి ఎంత అలసిపోయినా చుట్టాలు వస్తురు. అరే పరిచే కంగ్రాచులేషన్స్ చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగా నన్ను చూడొద్దే వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే పెరిగిన వడ్డీతో నిన్నని అడగొద్దే చూడొద్దే నన్ను చూడొద్దే రమేష్ मस्त शेड्स नाही राणीला अप्पा कमला हसन ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నారా లేకపోతే వాడెవడో వాణి కొడుతుంటా నువ్వు రియాక్షన్ ఇస్తున్నావేందే? నీ అమ్మ ముద్దులు పెట్టాల్సిన చెంపోల పైన దెబ్బలు కొడతావా? ఇదేంట్రా ఇదే ముద్దు పెట్టు. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. నిన్ను కాదే ముద్దు పెట్టాల్సింది. ఆ. వివతి అసలు మధ్యలో రానికే దాని అత్తన్రా. అత్త అయితే నే బొత్త నువ్వెవరివిరా? బొంతలేసి కొడతాను. బామ్మర్ది ఇట్లా బావా వాడు మీ అమ్మ కొడుకా కాదు. చెల్లి కొడుకా కాదు. వాడేవాడు దాని కళ్ళ కలబెట్టి చూడు నీకు దీని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నా ద్రోహం చేసిందా మీరు? సిగ్గుసరం లేదా అనే పైసలు ఇచ్చినావు అన్ని ఇచ్చేసినావు ఆఖరికి నా కొడుకును మోసం చేస్తావని. చెప్పేది అత్త ఏంది బే? చిన్న బావ నేను మాట్లాడతా తర్వాత మాట్లాడతా బావ. చిన్న బావ అంట నేను బావలు వాడి చిన్న బావ అంటావురా? వాడి ఇంట్లో ఉన్నది పంపించాను. చిన్న బావ జర్ర సేపు అయినా కర్రా సరేనా అన్ని చూసుకో. బావా ఈ ఇల్లు నాదే కావచ్చు కానీ పెద్ద మనిషి నువ్వు బావా. నేనే ఇంటికి పెద్ద మనిషి ఎవరు? నేనే ఈ ఇల్లు ఎవరిది? నాదే. నువ్వే చూసుకోవాలి ముందటుండి. అదే, మరి అదే. ఇల్లు రిబ్బన్ కటింగ్ చేయరా? ఓ అమ్మ మర్చిపోయాపా. కొత్త దంపతులు చేయాలి. అయ్యో సొమ్ము నాది కాబట్టి నేను కట్ ఓ అత్త కొత్త దంపతులు అంటే మేము నవ దంపతులు చేయాలి. ఆ. బావ కొంచెం జరుగు బావ కొంచెం జరిగితే కొంచెం నవ దంపతులు వస్తారు. జరుగు సపోర్ట్లు
దంపతులు కుడికాలు కుడికాలు ముందర పెట్టిరి నవ దంపతులు ఇంట్లోకి వచ్చిర్రు కొట్టు, మంచిగా చప్పట్లు. ఏమైంది ఎందుకు కొడతావు? సిగ్గులేదారా నవదంపతులంట వాళ్ళిద్దరు అడుగు పెట్టి నీ పిల్లంతో వాడొచ్చిండు నేను ప్రేమించిన అమ్మాయిరా ఇసేసినారా ఎవరురా నువ్వు? దీనివల్ల మొత్తం దీంతో నచ్చింది బావా కొట్టే ఇల్లు నాదే కావచ్చు బావా పెద్ద మనిషి ఎవరు బావా నేనే కేక్ ఎవరు కట్ చేయాలి నేనే కట్టియాలా చేతి చాపు అది కేక్ కట్ చేయి అది చప్పట్లు తినట్టుకోరు ఒకరికొకరు తినట్టుకోరు ఎవడు కేకు ఎవడు కట్టి ఎత్తుండు కేక్ నీదే చాకు నాది వాడేమన్నాడ్రా కేక్ ఎవరిది నాది చాక్ ఎవరిది వాడిది. అదే చెప్పిండు వాడేది అన్నాడ్రా అమ్మ నువ్వు వేసట్లే అంత అయింది అత్త నీకు పేరేందే నా పేరు చంబు గదం పేరు ఆమె బిందాన్ని పెట్టుకుంటే ఎవరేమన్నా నేను చెమ్మని పెట్టుకుంటొచ్చిందా ఆమె బిందాన్ని పెట్టుకుంటే ఎవరేమన్నా నేను చెమ్మని పెట్టుకుంటొచ్చిందా నేను పోతాను ఇంట్లోకి ఎంచిపో ఇగో ఫుల్ బాటల్ అరే ఫోన్ నీదే పౌచ్ నాది మళ్ళీ వేస్తాడు. ఇవన్నీ కాదు సీదా ఇప్పుడు మందు ఆమ్లెట్ అయిపోయి బావా ఆమ్లెట్ అయితే మా అక్క ఎంత బాగా వేస్తుందో తెలుసా మేడం ఆమ్లెట్ మా అక్కతో వేపిద్దాం తెప్పి అక్క ఓ అక్క అమ్మ ఇల్లు ఉప్పే లేదు ఏం లేదు ఉప్పు లేదే అల్లు ఉప్పు లేదు ఇంట్లో నీ పెళ్ళమే లేదు నీ పెళ్ళ మా రమేష్ గంటతో లేచిపోయింది మా తోడు బామ్మర్ది బావా ఈ గృహప్రవేశం అని చెప్పి స్కెచ్ చేసి నువ్వే కదరా మా అక్క ఇల్లు కట్టిస్తే బావని సెట్ చేయమన్నది బావని సెట్ చేసిన చిన్న బావని నువ్వో పువ్వు నేను పువ్వు ఎర్రి పుష్పం ఈ అక్కని ఎట్లా తెప్పించుకొని నాకు తెలుసురా చూద్దాం పా. నేను చూపిస్తా పోనాడు నీకు